ఈ చిన్న స్పేస్‌షిప్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి ఆస్ట్రోనాట్స్‌ని తీసుకొని వెళ్ళడానికి బోయింగ్ కంపెనీ తయారు చేసింది. దీని పేరు స్టార్ లైనర్. ఈ స్టార్ లైనర్‌లో 59 ఇయర్స్ ఓల్డ్ సునీత విలియమ్స్, బచ్ మోర్ వీళ్ళిద్దరూ ప్రయాణం చేస్తున్నారు. సునీత విలియమ్స్ దాదాపు 1 సంవత్సరం పాటు స్పేస్‌లో ఉన్న అనుభవం కలిగిన కమాండర్ ఆఫ్ ద షిప్ అండ్ విలియం బచ్ మోర్ ఈయన కూడా దాదాపు 202 రోజులు స్పేస్లో ఉన్న అనుభవం కలిగిన ఆస్ట్రోనాట్. 1998 ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది 2011 ఫినిష్ అయింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో గంటకి 27,580 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తూ ఉంటుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో స్పేస్కి సంబంధించిన చాలా ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ ఎక్స్పెరిమెంట్స్ని నిర్వహించడానికి ఆస్ట్రోనాట్స్ 6 నెలలకు ఒకసారి స్పేస్కి వెళ్తూ ఉంటారు, వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు. ఈ స్టార్ లైనర్ కూడా ఆస్ట్రోనాట్స్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొని రావడానికి యూజ్ చేసే ఒక స్పేస్ వెహికల్. 2010 ఈ స్టార్ లైనర్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది 2024 ఫినిష్ అయింది. దాదాపు 14 సంవత్సరాల్లో దీని మీద మల్టిపుల్ టెస్ట్ చేశారు. అందులో టెస్ట్ నెంబర్ 1 ఎయిర్ బ్యాగ్ టెస్ట్. ఎప్పుడైతే స్టార్ లైనర్ స్పేస్ నుంచి భూమి మీదకి వస్తుందో దాని వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని తగ్గించడానికి పారాషూట్స్ని ఓపెన్ చేస్తారు. ఈ పారాషూట్స్ ఓపెన్ అవ్వడం వల్ల వేగం తగ్గుతుంది. స్మూత్గా ల్యాండ్ అవ్వడం కోసం ఈ ఎయిర్ బ్యాగ్స్ యూజ్ చేస్తారు. ఈ ఎయిర్ బ్యాగ్స్ భూమి మీదే కాదు నీటి మీద కూడా ల్యాండ్ చేయొచ్చు. ఈ ఎయిర్ బ్యాగ్స్ ఉండడం వల్ల మనం భూమి మీద స్మూత్గా ల్యాండ్ చేయొచ్చు, బలంగా ఢీకొట్టుకోకుండా. టెస్ట్ నెంబర్ 2 ఇంజన్ డ్యూరింగ్ ల్యాండింగ్. ఎప్పుడైతే మిషన్ అనేది అబౌట్ అవుతుందో ఇది ల్యాండ్ అయ్యేటప్పుడు థ్రస్టర్స్ ఇవ్వడం వల్ల స్మూత్గా ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఐఎస్ఎస్ని రీచ్ అవ్వడానికి స్టార్ లైనర్ సేమ్ స్పీడ్తో సేమ్ ఆర్బిట్లోకి వెళ్ళి ఐఎస్ఎస్తో కనెక్షన్ని ఏర్పరచుకోవాలి. దీన్ని డాకింగ్ అంటారు. ఈ ఎగ్జాక్ట్ డాకింగ్ జరిగితేనే ఆస్ట్రోనాట్స్ ఐఎస్ఎస్లోకి వెళ్ళగలరు. దీనికోసం 2 ఆర్బిటాల్ టెస్ట్ చేశారు. ఫస్ట్ ఆర్బిటాల్ టెస్ట్, సెకండ్ ఆర్బిటాల్ టెస్ట్. ఫస్ట్ ఆర్బిటాల్ టెస్ట్ వచ్చేసి 2012-2019, సెకండ్ ఆర్బిటాల్ టెస్ట్ 19/5/2022. ఫస్ట్ ఆర్బిటాల్ టెస్ట్లో 2 సాఫ్ట్వేర్ ఎర్రర్స్ డిటెక్టెడ్ డ్యూరింగ్ ద టెస్ట్ అని వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఈ 2 సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ వల్ల డాకింగ్ అనేది జరగలేదు. స్టార్ లైనర్ ఐఎస్ఎస్తో కనెక్ట్ అవ్వలేదు. ఈ 2 సాఫ్ట్వేర్ ఎర్రర్స్ని రెక్టిఫై చేసుకొని బోయింగ్ సంస్థ ద సెకండ్ ఆర్బిటాల్ టెస్ట్ని లాంచ్ చేసింది. ఇది కరెక్ట్గానే ఐఎస్ఎస్తో డాక్ అయింది, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు నావిగేషన్ సిస్టమ్స్ డ్రాప్ అయినాయి. కానీ ఇదేం అన్ఎక్స్పెక్టెడ్ కాదని ప్రోగ్రామ్ మేనేజర్ చెప్పారు. ద థర్డ్ ఆర్బిటాల్ టెస్ట్ని June 5, 2024 లాంచ్ చేశారు. ఇది నార్మల్గా June 1, 2023 జరగాలి. పారాచూట్ ప్రాబ్లం వల్ల ఇది డిలే అయ్యింది. 9 months తర్వాత May 6, 2024 మళ్ళీ ద థర్డ్ ఆర్బిటాల్ టెస్ట్ని లాంచ్ చేశారు. ఇది 2 hours ముందు ఆగిపోయింది. ఆక్సిజన్ వాల్వ్ లీక్ వల్ల, హీలియం లీక్ వల్ల ఈ ప్రాజెక్ట్ అనేది మళ్ళీ డిలే అయ్యింది. ఫైనల్గా June 5, 2024 బోయింగ్ ఈ స్టార్ లైనర్ని లాంచ్ చేసింది. ఈ స్టార్ లైనర్ లాంచ్ సక్సెస్ఫుల్గా అయ్యింది. స్టేజ్ సపరేషన్ కూడా సక్సెస్ఫుల్గా అయ్యింది. ఆర్బిట్లోకి రీచ్ అయ్యింది. ఐఎస్ఎస్తో సక్సెస్ఫుల్గా స్టార్ లైనర్ డాక్ అయింది. ప్లాన్ ప్రకారం 14th June స్టార్ లైనర్ భూమి మీదకి రావాలి. కానీ హీలియం లీక్ వల్ల ఇంకా ఐఎస్ఎస్తోనే ఈ స్టార్ లైనర్ డాక్ అయ్యింది. 2 ఆస్ట్రోనాట్స్ కూడా అక్కడే చిక్కుకుపోయి ఉన్నారు.